హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ అదే మన మిత్ర. ఇందులో చాలా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్తగా ఇంకొన్ని సర్వీసులు అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇంకొన్ని సర్వీసులు అయితే యాడ్ చేశారన్నమాట. అయితే ఏంటో చూద్దాము. వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఎవరైనా యూజ్ చేయకపోయినట్లయితే యూజ్ చేయండి, చాలా బాగుందన్నమాట. చాలా సర్వీసులు మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇందులో ఈ నెంబర్ తెలియకపోతే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. 9523000009. ఓకేనా? ఇది చూడండి, ఏమీ లేదండి. ఇక్కడ జస్ట్ మీరు ఆ నెంబర్ సేవ్ చేసుకోండి, ఏదో ఒక పేరుతో సేవ్ చేసుకోండి. ఇక్కడ హాయ్ అని ఇలా టైప్ చేసి ఇలా సెండ్ చేయండి వాళ్ళకి. ఇలా సెండ్ చేయగానే ఓకేనా, మీకు కొద్ది సెకండ్స్ ఆగండి. జస్ట్ ఒక 5 సెకండ్స్ ఇలా ఆగితే మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట. చూజ్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. దీనిపైన ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని చెప్పేసి కనిపించడం అయితే జరుగుతుంది అన్నమాట. దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ ఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ సర్వీసులన్నీ పైన కనిపించినవన్నీ కొత్తగా యాడ్ చేసినాయి అన్నమాట. ఓకేనా? ఈ ఎడ్యుకేషన్ సర్వీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్, ఏపీఈడిబి సర్వీసు, స్పోర్ట్స్ అథారిటీ సర్వీసెస్ అని చెప్పేసి, ఇండస్ట్రీ సర్వీసెస్, ఓకే, ఇవన్నీ కొత్తగా యాడ్ చేసినాయి అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సివిల్ సప్లై సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. సివిల్ సప్లై సర్వీసెస్, రైస్ కార్డ్ డ్రాన్ స్టేటస్ అండ్ రైస్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అని చెప్పేసి, మీరు రైస్ కార్డుకి సంబంధించిన కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలనుకోండి, ఈకేవైసీకి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ దీపం స్టేటస్ అని చెప్పేసి అంటే మీకు ఇక్కడ గ్యాస్ ఉంటుంది కదా, మీకు సబ్సిడీ ఎవరైతే ఇప్పుడు లబ్ధి పొందుతారో, సబ్సిడీ ఉంటుంది కదా, ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్. ఓకేనా? మీకు సబ్సిడీ ఉంటే కనుక ఆ సబ్సిడీ ఎంత వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ దీపం స్టేటస్ అనుకో దీనిపైన క్లిక్ చేసి రైస్ కార్డ్ నెంబరు లేదా ఎల్పిజి సిలిండర్ నెంబరు ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? మీరు అదే విధంగా దీపం స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. రైస్ డ్రా స్టేటస్, మీరు ఇప్పుడు ఎవ్రీ మంత్ మీకు ఎవ్రీ మంత్ కూడా రైస్ అనేది ఇస్తారు కదా, దాని తాలూకు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఏమీ లేదు, దీనిపైన ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి రైస్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది అనమాట. కింద రైస్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే ఇప్పుడు వాళ్ళకి సెండ్ అయింది. ఓకేనా? వాళ్ళకి వెళ్ళింది. ఇది వెంటనే రెస్పాండ్ అవుతారు. చూడొచ్చు, మీకు ఈ విధంగా చూపించేస్తారు డీటెయిల్స్. మీకు మెసేజ్ మళ్ళీ వస్తుంది. ఈ విధంగా చూడొచ్చు, ఇక్కడ షాప్ నెంబరు, డ్రా స్టేటస్, ఎప్పుడు మీరు రైస్ డ్రా చేసుకున్నారు, అలాగే మెంబర్ నేము, ఈ విధంగా మెంబర్ నేమ్ వస్తుంది, కమోడిటీ నేము, ఫోర్టిఫైడ్ రైస్, క్వాంటిటీ వచ్చేసి 20 కేజీలు. ఓకేనా? ఎన్ని కేజీలు రైస్ తీసుకున్నారని కూడా చూపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ షుగర్ అయితే షుగరు, కందిపప్పు అయితే కందిపప్పు, అలా మీకు ఇక్కడ షుగర్ కిలో. ఓకేనా? ఈ విధంగా మీరు డ్రా స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా మళ్ళీ హాయ్ అని పెట్టి ఇలా సెండ్ చేయండి వాళ్ళకి. ఇలా సెండ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 సెకండ్స్ ఆగండి. ఓకేనా? చూస్ సర్వీస్ అని వస్తుంది. నేను ఈకేవైసీ స్టేటస్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్. ఓకేనా? సివిల్ సప్లై సర్వీసెస్. ఓకేనా? అయితే ఇక్కడ చూడొచ్చు ఈకేవైసీ స్టేటస్, రైస్ ఈకేవైసీ స్టేటస్, దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కిందికి ఇలా స్క్రాల్ చేస్తే రైస్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే వెయిట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఈకేవైసీ స్టేటస్, మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి తాలూకా నేమ్స్, అలాగే ఈకేవైసీ స్టేటస్ కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ దగ్గర కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది. కంప్లీట్ అయితే ఓకే, ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ పెండింగ్ అని పడింది అనుకోండి, మీరు అది వెళ్ళి సచివాలయంకి వెళ్ళి మీరైతే ఆ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? తంబేస్తే అది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? అక్కడ కంప్లీట్ అని రావాలన్నట్టు. పెండింగ్ అని వస్తే కనుక మీరైతే తంబేసి అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, సచివాలయంకి వెళ్ళి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ నేము, జెండరు, ఏజ్, అలాగే రిలేషన్, ఈ విధంగా మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్ అందరివి కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు అన్నీ కూడా చాలా సర్వీసెస్లు ఇందులో మీరైతే ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది విషయం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.